సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. పొలిటికల్ డ్రామాతో కొత్త కొత్త సినిమాలు తెరకెక్కుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా ఇతివృత్తంగా తీసుకొని యాత్ర 2 చిత్రం తెరకెక్కుతుంటే, రాజధాని ఫైల్స్ పేరిట మరో చిత్రం కూడా ఇప్పుడు ప్రేక్షకులకు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అసలు యాత్ర 2 ప్రేక్షకుల హృదయాలను కొలగొట్టే అవకాశం ఉందా, లేదంటే రాజధాని ఫైల్స్ ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం ఉందా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ ప్రొడ్యూసర్ అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, పొలిటికల్ డ్రామాతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా యాత్ర 2 చిత్రం తెరకెక్కిస్తూ ఉంటే, రాజధానికి సంబంధించినటువంటి అంశాల మీద రాజధాని ఫైల్స్ అనే పేరిట ఒక చిత్రం ప్రేక్షకులకు చేరువయ్యేందుకు కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఏంటి సార్, ఈ రెండిట్లో ఏ చిత్రం ఘన విజయం సాధించే అవకాశం ఉంది, ఏ చిత్రం ప్రజల మనసును తాకే అవకాశం ఉంది, ప్రజలకు దగ్గర అయ్యే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, ఈరోజు ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు చూసే పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్రానికి ఏది మేలు చేసింది, గత ప్రభుత్వం మేలు చేసిందా, ఈ ప్రభుత్వం మేలు చేసిందా, గత ప్రభుత్వంలో మనకు జరిగినటువంటి అన్యాయాలేంటి, ఈ ప్రభుత్వంలో మనకు జరిగిన న్యాయాలేంటి అని కూడా వాళ్ళు వ్యత్యాసాన్ని చూసుకునే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు యాత్ర 2 అనేది ఆనాటి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించింది కొంత భాగం, ఎందుకంటే అదే మమ్ముట్టి గారు దాంట్లో ఉన్నారు కాబట్టి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వారు సహజంగానే ఎవరు ఏ పార్టీ వాళ్ళు చిత్రాలు నిర్మించినా కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు మేలు చేసే అంశాలే చూపిస్తారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. యాత్రగా సంబంధించి కూడా అట్లానే ఉంటుందనేది అయితే రెండో భాగం కూడా నాకు అదే అనిపిస్తూ ఉంది. చూసుకున్న కొన్ని ప్రచార చిత్రాలు చూసుకున్నా కూడా ప్రచారంలో భాగంగా వారు ప్రదర్శించి కొన్ని చూస్తూ ఉంటే దానికి అనుగుణంగానే కనపడతా ఉంది. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులేంటి, ఆయన గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేశాడు, అవి ఇప్పుడు నెరవేర్చారా లేదా, ఇదే కదా ఇప్పుడు ప్రజలు చూసేది. ఎన్నికలు సమీపిస్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రి కాదు, అధికారంలో లేరు కాబట్టి ఆయన ఇచ్చినవన్నీ నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా, మరి అవి ఏం చూపించారో కూడా చూస్తారు రేపొద్దున. నాకు తెలిసి ఆయన సీఎం అయ్యేంత వరకే చూపించినట్లున్నారుగా సార్. చెబుతున్నా ఇప్పుడు మామూలుగా. ఇప్పుడు అది కూడా మంచిది. ఇప్పుడు ప్రజలకు ఇంకా వివరంగా తెలుసుకోవడం కోసం ఆయన ప్రకటించిన పథకాల గురించి కావచ్చు, ఆయన ఇచ్చిన హామీల గురించి కావచ్చు, దాంట్లో చెబుతారు కాబట్టి ఇంకొంచెం ప్రజలు అవును ఇవన్నీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఏం చేశారని చెప్పని వాళ్ళు ఆలోచించుకోవడానికి అవకాశం, ప్రశ్నించడానికి నిస్సందేహంగా ప్రశ్నించే అవకాశం ఎక్కడుంది? ప్రజలతో మమేకం అయితే కదా ప్రశ్నించేది. ఓటు రూపంలో ప్రశ్నిస్తారు సార్, నిస్సందేహంగా, అందుట్లో అనుమానమే లేదు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, ఆ రోజు ఆయన ఏమేమి ఇచ్చాడు మనకి, తండ్రి గారి చిత్రపటం పక్కన నా చిత్రపటం ఉండేలాగా ఆయన పరిపాలన మరిపించే విధంగా నేను పరిపాలిస్తాను, 30 సంవత్సరాలు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, 30 సంవత్సరాలు మీ మనసులో గెలుచుకొని నేను పరిపాలిస్తాను, ఆయన చిత్రపటం పక్కన నా చిత్రపటం పెట్టుకునే విధంగా నేను ఉంటాను అని చెప్పని ప్రజలకి ఒక రకమైన నమ్మకాన్ని కలిగించాడు. అలాగే ప్రతిపక్షాల మీద బురద జల్లారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం అంటే నాకు అనుమానం ఏమొస్తుందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతాన్ని ఎలా తీస్తారు, అలాగే పాపం జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆయన ఇంటి పేరు కూడా మార్చేసి కోడికత్తి శ్రీనిగా మార్చేసి ఆ నాటకాన్ని, ఆ జగన్ నాటకాన్ని ఏ విధంగా చూపించబోతున్నారు. ఓకే, ఇది కూడా ప్రధాన అంశం. అసలు అంటే ఆ సీన్స్ ఉండే అవకాశం ఉందంటారా? అదే ఉంటే కదా ఇప్పుడు నేను అవి కనుక పెడితే దాన్ని ఎలా చిత్రీకరించారు, ఎలా చూపెట్టబోతున్నారు అనేది కూడా ప్రధాన అంశమే కదా. చూపించాలి కదా, అందుట్లో అనుమానం ఏముంది? చూపించినప్పుడే పరిపూర్ణత వస్తుంది దాంట్లో. అది లేనప్పుడు పరిపూర్ణత ఏమొస్తుంది? కాబట్టి ఆ అంశాలని ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు, ఏ విధంగా చిత్రీకరించారు, సహజంగానే వాళ్ళకు అనుకూలంగానే మారుస్తారు కదా. మరి ఆ రోజు చెప్పారు కదా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని, అది ప్రపంచానికి తెలియనేలేదు. ఆ రోజు వాళ్ళ యొక్క రక్షక భటులు ఎవరైతే ఉన్నారో, ఆ రక్షక నిలయానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిశోధనను పక్కన పడేశారు. మీరు వచ్చారు, ఆ రోజు అత్యున్నతమైనటువంటి భారతదేశానికి సంబంధించిన సిబిఐ వారిని అడగడం కూడా జరిగింది.
తర్వాత మీరు వచ్చిన తర్వాత వాళ్ళు పరిశోధనలో ఏం తేలింది, ఒకవేళ ఇవన్నీ ఆ రోజు వాళ్ళు ఎటు బహిర్గతం చేయడానికి వీల్లేదని చెప్పి మీరే న్యాయస్థానానికి వెళ్ళి చెప్పుకున్నారు. ఎన్నికల్లో ప్రధానాంశంగా తండ్రి హత్యని ఉదాహరించారు, బాబాయ్ హత్యని ఉదాహరించారు, అలాగే మీకు జరిగినటువంటి దాడిని ఉదాహరించారు, కోడికత్తితోటి జరిగిన దాడిని కూడా. ఇవన్నీ ఇప్పుడు ఏ విధంగా చెప్పబోతున్నారు? ఆ రోజు మీరు ఉదాహరించినట్టుగా తండ్రి గారిని రిలయన్స్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి హత్య చేశారని చెప్పారు కదా, మరి దాన్ని ఏ విధంగా చిత్రీకరించబోతున్నారు? ఇవన్నీ ఆసక్తిగా ప్రజలు చూస్తారు. అవి లేననుకోండి, దాని గురించి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఆయనకు సంబంధించింది, ఆయన మేలుకోరే అంశాలు, ఆయన్ని బాగా ప్రచారంలో తీసుకొచ్చే అంశాలు, ఆయన మంచివాడిగా చూపించే అంశాలే చూపిస్తారు. కాబట్టి మరి అవతల వాళ్ళని చెడ్డవాళ్ళుగా చూపించాలంటే ఇలాంటి అంశాలు కూడా చూపించాలి. మరి అది ఏ విధంగా చూపిస్తారో చూడాలి. ఇక దానికి సంబంధించింది యాత్ర మొదటి భాగం ప్రజాదరణ పొందిన మాట వాస్తవం. మరి రెండో భాగం ఎలా ఉంటుంది అనేది రేపు పొద్దున విడుదలైన తర్వాత కానీ మనం దాని గురించి మాట్లాడుకునేది. ఇక రాజధాని ఫైల్స్, రాష్ట్రం కోసం 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాలు వాళ్ళు రాష్ట్రం కోసం ఇచ్చారు. చాలామంది అనుకుంటున్నారు ఈరోజు అక్కడ జరీ భూములు కూడా ఉన్నాయి, 3 పంటలు పండే భూములు ఉన్నాయి, పచ్చని పొలాలు. ఒక గజం ఇయటానికి ఈరోజు మనం రోడ్డు విస్తరణ కోసం కావచ్చు, లేదంటే మురుగు కాలువలకు సంబంధించింది కావచ్చు, లేదంటే ఏదున్నా సరే 4 గజాలు ఇవ్వడానికి మనం న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నాం, ఇవ్వడానికి సిద్ధపట్టలేదు. అలాంటిది కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే భూమాతని, తనకి ఆధారమైనటువంటి భూమిని రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేశారు. దాన్ని వాళ్ళ మీద చెలవల పొలవలుగా చిత్రీకరించి వాళ్ళు ఏదో వ్యాపార దృక్పథంతో ఇచ్చారని చెప్పని ఆ మహిళలు చేసిన త్యాగాన్ని, మహిళల పోరాటాన్ని, మరి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళ మీద జరిగినటువంటి దాడుల్ని, వాళ్ళ మీద పెట్టినటువంటి అభియోగాలని ఏ విధంగా చిత్రీకరించారనేది కూడా చూడాలి. వాస్తవంగా ఈరోజు 2 విధాలుగా అమరావతి రైతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. భూములు దానం చేయటమే కాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చూపినటువంటి వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు చూపినటువంటి దాష్టికం కావచ్చు, చేసినటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆ మహిళా మతలుల యొక్క పోరాట పటిమ ఈరోజు భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత సుదీర్ఘంగా జరిగింది ఎక్కడా లేదు. కానీ వాళ్ళకి ఎంత అన్యాయాలు జరిగినాయో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు వీళ్ళు చెప్పినటువంటి విష ప్రచారాలన్నీ వాస్తవం కాదని, అది 29 గ్రామాలకే పరిమితం కాదని, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇచ్చారని చెప్పని ప్రజలకు అర్థమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేసిన పాదయాత్ర అంత అఖండ విజయం చేకూర్చడానికి కారణం ఏందయ్యా అంటే ప్రజలు ఈరోజు వాస్తవాలు తెలుసుకున్నారు. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి దానివల్ల ఉపయోగం ఏంటో తెలుసుకున్నారు. నవనగరాల నిర్మాణం పూర్తయినట్టయితే ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం కలిసి చూసేదనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. దానికోసం వాళ్ళు చేసిన త్యాగాన్ని ఈరోజు గుర్తించారు. వాళ్ళకి సాలీనా ఇవ్వాల్సినటువంటి కౌలు ఇవ్వకుండా ఈరోజు కూడా ఇబ్బంది పెడుతూ అక్కడ ఉన్నటువంటి వ్యవసాయేతర కూలీలకు కావచ్చు, విడియ జనానికి కావచ్చు, ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసే ఆలోచనతో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అలాగే అక్కడున్న నిరుపేదల కోసం 5,300 పైచిలుకు టిట్కో ఇల్లు కట్టించేసి వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. దాన్ని కూడా ఇవ్వలేదు. అంటే ఇంత అన్యాయం, అంటే రైతుల్ని అన్యాయం చేశారు, భూములు ఇచ్చిన రైతుల్ని అన్యాయం చేశారు, అక్కడున్న ప్రజల్ని పట్టగొట్టారు, ఎవరికి న్యాయం చేయలేదు. అలాగే రైతులు ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడే 2 మేలు అని చెప్పాను కదా, ఒక మేలు ఇదైతే, రెండో మేలు ఏందైతే 3 ప్రాంతాల రాజధానులు అని చెప్పని ప్రకటించేసి వాళ్ళని రెచ్చగొట్టి విధ్వంసం చేస్తే చూశారా వీళ్ళు ఇక్కడ కోసం విధ్వంసం చేస్తున్నారు అని చెప్పని దాన్ని కూడా రాజకీయంగా చేసి రాష్ట్రం రావణ కష్టంలా చేయాలని చెప్పని వీళ్ళు భావించిన భావాన్ని వాళ్ళ ఓపికతోటి వాళ్ళు ఏ విధంగా అయితే రాజధాని కోసం భూములు ఇచ్చారో దాని ఫలితం వచ్చేంత వరకు ఓపికగా ఉండాలని చెప్పని వాళ్ళు చూపించినటువంటి సహనం, వాళ్ళ పోరాటం అభినందనీయం. వాళ్ళకి నిజంగానే మరోసారి నేను పాదావందనం తెలియజేసుకుంటున్నాను. ఇది ఆ మహిళామ తల్లులు, రైతులు,
ఆ ప్రాంత ప్రజలు సాధించినటువంటి అహింసా మార్గంలో వాళ్ళు నిలుపుతున్నటువంటి ఉద్యమాన్ని నిజంగా ప్రశంసనీయం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళ సాధక బాధలు, ఆ రోజు జరుగుతున్న ఒప్పందాల గురించి నిజంగా కనుక దాన్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా వాళ్ళ మీద జరిగిన దాడుల్ని ప్రత్యక్షంగా చూశారు చాలామంది, ప్రసార మాధ్యమాల్లో చూశారు చాలామంది, పత్రికల్లో చదువుకున్నారు చాలామంది. వాటన్నిటినీ ప్రతిరూపంగా వాళ్ళు చిత్రీకరిస్తే నిజంగా అది మంచి విషయం అవుతుంది. ఇక్కడ యాత్ర, రాజధాని ఫైల్స్ అని మీరు ఉదాహరించారు కదా, యాత్ర అనేది తిరిగి మళ్ళీ అధికారం కోసం తన స్వలాభం కోసం తీసింది యాత్ర చిత్రం. ఇప్పుడు ఇది వచ్చేతలికి రాజధానిలో జరుగుతున్నటువంటి అమానుషాన్ని, అక్రమాల మీద, రాజధాని విధ్వంసం మీద తీసిన చిత్రం ఇది, చైతన్యం కోసం తీసిన చిత్రం ఇది. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు, వివేకవంతులు కాబట్టి నిస్సందేహంగానే రాజధాని ఫైల్స్కు సంబంధించి వాస్తవాలు తెలుసుకోవాలనే ఆతృతతోటి వాళ్ళు దాన్ని ఆదరిస్తారని అయితే నేను భావిస్తాను. సార్, అసలు యాత్ర 2 వల్ల కానీ లేదంటే ఈ రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమాల వల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రానున్న ఎన్నికల్లో ప్రభావితం అవుతారా అంటే ఏం చెప్తారు? లేదండి, ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. చిత్రాల వల్ల ప్రభావితం అవుతారంటే దాన్ని అంటే జరిగిన వాస్తవాలను తెలుసుకోవడానికి మాత్రమే చూస్తారు. రెండోది, నిజంగా కొన్ని వాళ్ళకి తెలియని అంశాలను కనుక వాళ్ళకి తెలియపరిస్తే ప్రభావితం అవుతారు. అందుట్లో సందేహమే ఉంది. ఓకే, అంటే నిజంగా ఇంత అన్యాయం జరిగిందా రైతులు? ఆ ప్రభావితం అయినవి ఓట్ల రూపంలో 2 పార్టీలకి మేలు చూకూర్చే అంశం అవుతుందంటారా? ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అని చెప్పి అన్నారు, అక్రమాలు అన్నారు, దోపిడీ అన్నారు, రాజధాని మీద మరి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, వాళ్ళ మీద విష ప్రచారాలు చేశారు, బాబాయ్ గారు హత్యాన్ని ఉదంతాన్ని ఉపయోగించారు. అలాగే నేను చెప్పినట్టు జనపల్లి శ్రీనివాస్ గారి గురించి ఉదాహరించడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాబట్టి కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రత్యక్షంగా ఈ పరిపాలన చూస్తున్నారు. ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసాన్ని గమనించారు. వాళ్ళు చేసిన అభియోగాలు ఏంటి? 4 సంవత్సరాల్లో ఎవరి మీద వాళ్ళు రాజధానిలో 1 సెంటు భూమి అయినా సరే అట్లా జరిగిందని చెప్పి ఇంతవరకు ఎవరినైనా అదుపులో తీసుకున్నారా? వాళ్ళకి ఏమైనా శిక్షలు వేయించారా? లేదు. సరే, మరి వాళ్ళు ఏ విధంగా చెబుతారు? బాబాయ్ హత్య ఉదంతం, నువ్వు వచ్చి అధికారంలో ఉండవు, 4 సంవత్సరాలు 8 నెలల 9 రోజులు కాల పరిమితి ఈ రోజుతో పూర్తి అయిపోతా ఉంది. దాని పురోగతి ఏం సాధించావు? నీ దగ్గర ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఏంటి? ఇవన్నీ అడుగుతారు కదా. అవన్నీ కనుక వాళ్ళు చూపించలేదనుకోండి, నిజంగానే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ కోసమే వాళ్ళు చిత్రాన్ని నిర్మించుకున్నారని ప్రజలు భావిస్తారు. ప్రభావితం అవుతారని అయితే నేను అనుకోను. ఇది ఏదైనా సరే ఎంతో కొంత ఆలోచించుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు రాష్ట్రం జరిగిన అన్యాయాన్ని, రాష్ట్రంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని, మరి నిర్బంధాన్ని అన్ని వర్గాలు, కుల మత వర్గ విభేదాలు ప్రాంతీయాలతో సంబంధం లేకుండా విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, అలాగే ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది, మరి అధ్యాపక వర్గం, ఉద్యోగాలు, రైతులు, మహిళలు, గుత్తేదారులు, రాజకీయ నాయకులు ఇంతమంది ఎదుర్కొన్నారు వీళ్ళ మీద దాడులు. మరి వాళ్ళందరూ ఆలోచించుకుంటారు కదా. వాళ్ళు చెప్పేదానికంటే కూడా సహజంగానే చిత్రాలు అంటే దాని మీద అభూత కల్పనలు ఉంటాయి. దాని గురించి పెద్దగా పట్టించుకుంటారని అయితే నేను భావించట్లేదు. కానీ కళ్ళ ముందు వాళ్ళకి జరిగిన నష్టాలను వాళ్ళు ఒకసారి పరిశీలించుకొని ఎవరు మేలు చేశారు, ఎవరు మనకు కీడు చేస్తున్నారని చెప్పి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళ పక్క వాళ్ళు, వాళ్ళ కులం వాళ్ళు, వాళ్ళ మతం వాళ్ళు దాడుల్లో ఎంతమంది బలైపోయారో వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎవరి వల్ల బలైపోయారో తెలుసు కాబట్టి, వాళ్ళ ఆస్తులు ఎలా విధ్వంసం అవుతున్నాయి, ఈరోజు వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు లేక ఏ విధంగా ఉన్నారు, వాలంటీర్లే పరమావిధి కాదు, దాంతో జరుగుతున్నటువంటి నష్టాలేంటి వాళ్ళకి తెలిసినాయి కాబట్టి దాన్ని పరిశీలించుకొని వాళ్ళు మీరు అన్నట్టు ఓటనే ఆయుధంతో ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఆమోదించాలి, ఎవరిని తిరస్కరించాలనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళు నడుచుకుంటారని అయితే నేను భావిస్తున్నాను.